హాయ్ అందరికీ. బయట ఫుడ్ తింటున్నారా? అయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి. బయట ఫుడ్ తినడం వల్ల మా తమ్మునికి అయితే లివర్కి ఎఫెక్ట్ పడ్డది. అసలు ఏమైందనేది పూర్తిగా చూడండి చెప్తాను. బయట ఫుడ్ అయితే అస్సలు తినకండి. నేను చెప్పేది అయితే వినండి. బయట ఫుడ్ చాలా వరకు అయితే తినడం బంద్ చేయాలి. అసలు మొత్తానికి బంద్ చేయాలి. 1 మంత్ 2 మంత్స్కి ఒకసారి అంటే ఏమో కానీ అసలు తినొద్దు. ఈ హాస్టల్లో ఫుడ్ నచ్చాక రోజు బయట మార్నింగ్ తినక ఇక ఆఫ్టర్నూన్ నైట్ 2 టైమ్స్ బయట పునుగులు ఎగ్ రైస్ అని చిప్స్ ప్యాకెట్లు అవే తెచ్చుకొని తిన్నాడంట. 2 టైమ్స్ అసలు 1 ఇయర్ దాటింది. మాకు తెలియదు అట్నే తింటుండంట. హాస్టల్లో ఫుడ్ మంచిగా ఉండలేదని. మోషన్ ఫ్రీ రావట్లేదు, కొంచెం పొట్ట టైట్ ఉంటుంది, ఇట్లా స్టమక్ పెయిన్ అట్లా వస్తుందని అంటుండని హాస్పిటల్కి తీసుకెళ్ళినాం. హాస్పిటల్కి అయితే పోయినాం. స్కానింగ్ చేసింది అంత నార్మలే ఉన్నదన్నది. బ్లడ్ టెస్ట్లు అయితే ఇచ్చింది. చాలా బ్లడ్ టెస్ట్లు అయితే చేసి లివర్కి అసలు ఫస్ట్ అడిగింది ఆమె ఏమైనా మందు తాగుతాడా, స్మోకింగ్ అవన్నీ చేస్తాడా అని అడిగింది. అది చూసి నేనే షాక్ అయినా. అదంతా ఏందని, లేదు మేడం ఏం చేయడని అంటే లివర్కి ఎఫెక్ట్ పడుతుంది దానికి, బయట ఫుడ్ ఏమైనా తింటాడా అంటే అప్పుడు చెప్తుండ్రు రోజు బయటదే తింటున్నా హాస్టల్లో తినముంది కానీ అప్పుడు చెప్తుండే. అప్పటిదాకా మాకు తెలియదు. తినడం వల్ల నువ్వు అసలు మొత్తం బంద్ చేయాలి. తింటే ఫ్రూట్స్ ఇంట్లో ఆకుకూరలు ఇవి వెజిటేబుల్స్ ఇవి తినాలి. కానీ నువ్వు బయట ఫుడ్ తినడం వల్ల నీ 18 ఇయర్స్కి ఇట్లా లివర్కి ఎఫెక్ట్ పడితే నువ్వే చూసుకో. అసలు మొత్తానికే బంద్ చేయాలి. నువ్వు 1-2 మంత్స్కి ఒక్కసారి అంటే ఏమో కానీ తింటే మాత్రం ఇంకెక్కువైతే ఏం చేయలేము, లివర్కి ఎఫెక్ట్ పడుతుంది, మొత్తం తినొద్దని చెప్పింది. అసలు షాక్ అయినాం మేము. 2 టైమ్స్ బయటనే తింటుండంట మొత్తానికి. అసలు తినడం వల్ల ఇట్లయితే అయింది. అసలు తినకండి. ఇంకా పపాయ తినాలి, ఇట్లా ఫ్రూట్స్ తినాలి, వెజిటేబుల్స్ ఆకుకూరలు ఇవైతే తినమని అయితే చెప్పింది. అసలు బయట ఫుడ్ ఎవరైతే నాన్ వెజ్ కూడా తగ్గించమన్నది. ఎప్పుడో ఒకసారి నాన్ వెజ్ కూడా ఎక్కువ తినొద్దు అన్నది. కూల్ డ్రింక్స్ అవి కూడా ఏం తాగొద్దు, అసలు బయట ఫుడ్ జోలికే వెళ్ళొద్దు అని చెప్పేసింది. బాగా మంచిగా నువ్వు తింటాను, ఫ్రూట్స్ తిను, కూరగాయలు తినాలి, మంచిగా ఆకుకూరలు తినాలి, పప్పు తినొచ్చు, ఇట్లయితే తినాలి. అసలు ఎందుకు ఇట్లా తింటున్నారు పిల్లలు? ఇట్లా హాస్టల్లో నచ్చకపోతే కర్రీస్ తెచ్చుకోవాలి కానీ ఇట్లా తినొద్దని మేడం అయితే గట్టిగా చెప్పింది. నేను కూడా అసలు మస్తు తిట్టిన. ఇట్లయితే చూసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి, షేర్ చేయండి వీడియో. ఇలాంటివి అయితే జరుగుతున్నాయి, అసలు తినొద్దు. మనకు కూడా ఇంట్లో కూడా ఎక్కువ శాతం వండుకోలేక అట్లా కూడా బయట తెచ్చుకుంటాము. అట్లా కూడా తెచ్చుకోవద్దు. ఎప్పుడో ఒకసారి రేర్గా తెచ్చుకోవాలి అంతే తప్పితే బయట ఫుడ్ అయితే మ్యాక్సిమం తినొద్దు. పిల్లలకైతే అస్సలు పెట్టకండి. చిప్స్ ప్యాకెట్లు కానీ బయటవి కానీ కూల్ డ్రింక్స్ అసలు పెట్టకండి. చాలా డేంజర్ ఉన్నాయి. ఇప్పుడైతే మంచిగా చేస్తలేరు. ఇంక ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అస్సలే తినొద్దు. చూడండి జాగ్రత్త. నాకెందుకో ఇది అందరికీ చెప్పాలి. చాలా వరకు తింటారు కదా హాస్టల్లో ఉన్న వాళ్ళు, అందరికీ చెప్తే కొంతమంది మాట్లాడారని అయితే వీడియో చేస్తున్నా. తినకండి. మా తమ్ముడికి అయితే ఇట్లా అయింది. ఏం కాదన్నది. ప్రజెంట్ అయితే ఇప్పుడే స్టార్ట్ కాబట్టి బంద్ చేస్తే ఏం కాదని మెడిసిన్ అయితే ఇచ్చింది. ఇంకా అయితే తినొద్దు. తింటే తర్వాత ఏం చేయలేము. ఇది ఇంకా లివర్కి ఇంకా ఎక్కువ అయితే మాత్రం జాండీస్ అయ్యే అవకాశం ఉందని చెప్పింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రాబ్లం ఏం లేదు, నువ్వు బంద్ చేస్తే ఏం కాదు, నీ చేతిలో ఉందని అయితే చెప్పింది. కానీ తినకండి ఎవరైనా. మ్యాక్సిమం అయితే అస్సలు తినొద్దు. 99% అయితే తినొద్దు. ఎప్పుడో ఒకసారి అయితే తినండి, అస్సలు తినొద్దు అని ఏం కాదు, ఎప్పుడో ఒకసారి రేర్గా. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లేదా చెప్పండి. బయట ఫుడ్ అయితే అస్సలు తినకండి, పిల్లలకైతే మ్యాక్సిమం పెట్టకండి. బాయ్. ఆ వీడియో కంటిన్యూషన్ వీడియో విషయం చెప్పడం మర్చిపోయాను. ఏమైందంటే మనకి ఇప్పుడు కాన్స్టిపేషన్, మోషన్ రాక 2 డేస్కి 3 డేస్కి అట్లా వచ్చేటోళ్ళు ఉంటారు కదా. నేను డాక్టర్ని అడిగితే చెప్పింది, ఇట్లా రానోళ్ళు ఉంటారు కదా, పపాయ అయితే తినండి. రోజు తిన్నా నష్టమేం లేదు. మనకు హాస్పిటల్ ఎన్నైనా పెడుతున్నాం కదా, పపాయ రోజు ఒక కప్పు తింటే మంచిదంట. కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా పోతుంది. అది దొరకని టైంలో బనానా తినమని చెప్పారు. ఖచ్చితంగా తినండి. మోషన్ ప్రాబ్లం ఉన్నోళ్ళు, కాన్స్టిపేషన్ గట్టిగా వచ్చేటోళ్ళు, 2-3 డేస్కి అలా వచ్చేటోళ్ళు అయితే ఇలా చేయండి. డాక్టర్ చెప్పారు. నేను అడిగిన, మా తనకు ఫస్ట్ రావట్లేదు కదా, ఆ ప్రాబ్లం అనుకొని అట్లా అడిగితే చెప్పింది. పపాయ అయితే తినండి ఖచ్చితంగా. వాటర్ ఎక్కువ ఉంటుంది కదా అందులో, మంచిది. అది దొరకనాడు బనానా అయినా ఏం కాదన్నది. మ్యాక్సిమం ఫ్రూట్స్ ఎక్కువ తినండి బయట ఫుడ్ కంటే. ఇలా అయితే చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి. బాయ్.